భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పివిఎన్ మాధవ్ గారు జిల్లాల పర్యటనలో భాగంగా సారథ్యం పేరుతో బలమైన భారత్ బలమైన బీజేపీ అనే నినాదంతో ప్రతి జిల్లాలోని సమావేశాలు ఏర్పాటు చేస్తూ శోభాయాత్రలు నిర్వహిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూ ఎన్డీఏ బలోపేతం కోసం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ సారథ్యం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపటి రోజున ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా రాజమహేంద్రవరం తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వై జంక్షన్ నుంచి ఆనం కళా కేంద్రం వరకు శోభాయాత్ర నిర్వహించడం, ఆ తదుపరి సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ, అదేవిధంగా ఇంటలెక్చువల్స్తో మీటింగు, అదేవిధంగా మీడియా మిత్రులతో చిట్చాటు, అనేక కార్యక్రమాలని ముందుగా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేమంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఏ విధంగా పురోగమిస్తుంది, బలమైన శక్తిగా ఎలా రూపొందిస్తుంది అనేది 2 రోజుల క్రితమే వచ్చిన ఇండియా టుడే 3వ సర్వేలో ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినాయో కూడా మనందరం చూసాం. ఈ రోజు ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా 324 స్థానాలు ఎన్డీఏ కూటమి లోక్సభ స్థానాలు సాధించి మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందంజలో ఉంది. అట్ ది సేమ్ టైం ఏదైతే ఇండియా కూటమి ఉందో, ఇండియా కూటమి 208 స్థానాలకే పరిమితమైన పరిస్థితిని కూడా ఇండియా టుడే 3వ సర్వేలో చూసాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఇప్పటికే ఉన్న 21 ఎంపీ సీట్లకి అదనంగా ఇంకో 2 స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఉందనేది కూడా ఇండియా టుడే 3వ నేషన్లో ఇవాళ బయటపడింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ రాహుల్ గాంధీ కానీ చేసే ప్రవర్తన ఒక చిన్నపిల్లల మాదిరిగా ఉందో తప్పించి పరిణతి చెందిన రాజకీయవేత్తలుగా వాళ్ళు ప్రవర్తించడం లేదు. ఇవాళ భారతదేశానికి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా మద్దతు వస్తూ ఉంది. ఇవాళ అమెరికా అధ్యక్షుడు ఈ రోజే చూశాం, సాక్షాత్తు అక్కడి నుంచి రిపోర్ట్స్ ఏ విధంగా వస్తూ ఉన్నాయి. అక్కడ ఒక దౌత్యవేత్త వ్యక్తిగత కక్షతో ఇవాళ భారతదేశం పైన ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, ఇది సరైన విధానం కాదు అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆయన ఏదైతే నోబెల్ శాంతి బహుమతి కోసం ఆయన్ని నామినేట్ చేయలేదు, భారతదేశం తరఫున మద్దతు ఇవ్వలేదనే ఏకైక కారణంతో ఈ విధంగా భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నదనే సంగతి ఇవాళ బయటకు వచ్చింది. ఇవాళ ప్రపంచం అంతా భారతదేశానికి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితిని చూశాం. ఇది ఒక నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రమే ఈ విధమైన మద్దతు కూడగట్టడం ప్రపంచవ్యాప్తంగా సాధ్యమైంది. అటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజలు మరలా భారతీయ జనతా పార్టీనే గెలిపించాలనే ఒక ఆలోచనతో ఇవాళ ఉన్నారు అనేది మనకి ఇండియా టుడే చేసిన 3వ నేషనల్ సర్వేతో బయటకు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి బలోపేతం కావాలి. తప్పనిసరిగా డబుల్ ఇంజిన్ సర్కారుతో కేంద్రంలో కానీ రాష్ట్రంలో భారతదేశాన్ని తయారు చేయడం, బలమైన భారతీయ జనతా పార్టీని తయారు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే రేపు పివిఎన్ మాధవ్ గారు రాజమహేంద్రవరంలో పర్యటిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయమని భారతీయ జనతా పార్టీ శ్రేణులతో పాటు ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచనలు పంచుకోవడం కోసం సామాన్య ప్రజానీకం కూడా ఈ కార్యక్రమానికి హాజరై భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం, భారతీయ జనతా పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ది సేవా కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వహిస్తుందో ప్రతి ఒక్కరికి మార్గదర్శనం చేసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. అందరూ ఆశీర్వదించి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నారు. వస్తానండి బట్ ఇందాక ఇక్కడ ఉండాలని ప్లాన్ చేసుకొచ్చాను. సారథ్యం అనే యాత్ర 19 జిల్లాల్లో కంప్లీట్ అయ్యి 20వ జిల్లా తూర్పుగోదావరి జిల్లా, 21 పశ్చిమ గోదావరి జిల్లా, ఆ విధంగా మిగతా 6 జిల్లాలు కూడా కంప్లీట్ చేసుకుని ఫైనల్గా విశాఖపట్నంలో
ఈ యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రకి సారథ్యం అనే యాత్రకి ఫైనల్ మీటింగ్కి కేంద్రం నుంచి నడ్డా గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ యాత్రని పార్టీ శ్రేణులు పార్టీ పెద్దలు చాలా ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో స్వీకరించారు. ఈ యాత్ర డే బై డే ఉధృతం అవుతుంది రాష్ట్రంలో. ఈ యాత్ర రాయలసీమ జిల్లాల్లో ఒక జిల్లాలో అయితే 7-8 వేల మంది వచ్చారు. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని ఆధారంగా రాయచోట్లో చాలా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. వీరభద్రుడు సంబరం జరుగుతుంటే దాని మీద పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత గూండాలు దాడి చేస్తే దాని ప్రతీకారంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి యాత్రని విజయం చేసేటువంటి సంకల్పం వచ్చింది. జాతీయవాద శక్తులు డే బై డే ఆంధ్ర రాష్ట్రంలో బలపడుతున్నారు. జాతీయవాద శక్తులంటే వినాయక చవితి గురించి కూడా ముఖ్యమంత్రిని కలిసి మన గోకరాజు గంగరాజు గారి నాయకత్వంలో ప్రతి చోట వినాయక చవితి ఈ విధంగా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి అంటే కూటమి ప్రభుత్వం 25 కోట్లు ఎలక్ట్రిసిటీకి కేటాయించారు. అంటే ఈ విధంగా జాతీయవాదుల యొక్క ప్రాబల్యం రాష్ట్రంలో విస్తరించే పరిస్థితులు ఏర్పడ్డాయి. జాతీయవాదం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఈ రెండు భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాలు. జాతీయవాద భావాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడం. ఈ అభివృద్ధిలో ప్రధానంగా గ్రామం దగ్గర నుంచి కేంద్రం సహకరించేటువంటి పరిస్థితి. గ్రామంలో ముఖ్యమంత్రి మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాలకి ఎన్ఆర్ఈజీఎస్ తరఫున ఈ సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇందులో 5,000 కోట్లతో ఓన్లీ రోడ్లు వేశారు. మరొక 1,250 కోట్లు కేంద్రం నుంచి వచ్చే నిధులు సర్పంచుల అకౌంట్లో వేయబోతున్నారు. అలానే జలజీవన్ మిషన్ కార్యక్రమంలో మన రాజమండ్రి గోదావరి దగ్గర నుంచి అమలాపురం దాకా నీళ్లు ఇచ్చే కార్యక్రమంలో రాష్ట్రంలో 11 నదుల నీళ్లని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకి ఇవ్వడానికి 50,000 కోట్లతో కేంద్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన దాన్ని కేంద్రం పరిశీలన చేస్తుంది. అంటే గ్రామంలో నదుల నీరుని ఇవ్వాలి. గ్రామాల్లో ఇప్పటి వరకు బోర్లు వేసి ట్యాంకుల్లో ఎక్కించి నీళ్లు ఇచ్చేవారు. జలజీవన్ మిషన్ యొక్క లక్ష్యం బోర్లో నీళ్లు ఇవ్వడం అనేది మన జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అయితే కేంద్రం యొక్క డైరెక్షన్ మార్చాడు. ఆయన మార్చి బోర్డుల్లో నీళ్లు ఇవ్వడమే చేశాడు. దానికి కూడా 25,000 కోట్లు ఇస్తే దానికి 50 కోట్లు 100 కోట్లు కూడా ఆయన ఖర్చు పెట్టలేకపోయాడు. ఈ జలజీవన మిషన్కి దేశంలో 70,000 కోట్లు, గుజరాత్లో 40,000 కోట్లు, వెస్ట్ బెంగాల్లో కేరళలో ఖర్చు పెడితే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం గ్రామాల్లో నదుల నీళ్లు గ్రామాలకు ఇవ్వాలి. ప్రతి వాళ్ళకి రాజమండ్రిలో స్వచ్ఛ జలం తాగుతున్నాం, అలాంటి నీటిని గ్రామాలకు ఇవ్వాలి. 11 నదుల్లో నీళ్లు అన్ని గ్రామాలకు ఇవ్వాలి. దీనికి 50,000 కోట్లు కేంద్రం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధంగా నేను చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఏకరువు పెట్టడం కోసం ఈ ప్రెస్ మీట్ కాదు, లక్ష్యాన్ని వివరించడం కోసం కొన్ని అంశాలు మీ ముందుంచడం కోసం ప్రస్తావన చేశాను. అనేక అంశాలు
మీరు పోర్టుల దగ్గర నుంచి, ఎయిర్పోర్టుల దగ్గర నుంచి అన్నీ అభివృద్ధి చేయాలి. గ్రామంలో ఉన్నటువంటి స్కూల్లో అటల్ టింకర్ ల్యాబ్ను కూడా పెట్టాలి. స్కూల్స్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి యోచన చేసేటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు విద్యలో కేంద్రం. ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. అదే భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి కూడా ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నాయకత్వంలో దేశ ప్రధాని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. దాంట్లో మోడీ ప్రతి ఇంట్లో ఉన్నాడు అనే లక్ష్యంతో రాష్ట్ర అధ్యక్షుడు పర్యటన చేస్తున్నాడు. ప్రతి ఇంట్లో మోడీ ఉన్నాడు. బియ్యం ఉచితంగా ఇవ్వడం, పిల్లలకు ఉచితంగా భోజనం పెట్టడం, పిల్లలకు ఉచితంగా యూనిఫామ్ ఇవ్వడం, 432 కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈవేళ ప్రజల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టేజ్గా 6 పథకాలు తీసుకుంది. 430 మరొక 6. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటి లక్ష్యంతో వికసిత భారత్, స్వర్ణ ఆంధ్ర, వికసిత భారత్ అనేది ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకువెళ్లేటువంటిది కార్యకర్తల ద్వారా ప్రయత్నం చేయాలి. కార్యకర్త గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ బ్రాకెట్లో భారత నిర్మాణ్, అది వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరు మార్చి 105 రకాల మందులు ఇస్తున్నారు. అందులో 13 రకాల టెస్టులు చేస్తున్నారు గ్రామంలోనే. ఒక బిఎస్సి నర్సింగ్ 4 సంవత్సరాలు చదివినటువంటి వ్యక్తిని అందులో డాక్టర్, 5 ఆశా వర్కర్లు, ఒక ఏఎన్ఎం, ఒక టెస్టులు చేసే వ్యక్తి. 13 టెస్టులు చేస్తే ఇంకా కాంపౌండర్ అవసరం ఏంటి, ఆర్ఎంపీ డాక్టర్ అవసరం ఏంటి గ్రామంలో? ఈ విధంగా దాన్ని ఉపయోగించుకుంటే అదే వికసిత భారత్. 11 టెస్టులు గ్రామాల్లో ఉపయోగించుకుంటున్నారా? అసలు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 11 టెస్టులు ఉన్నాయి, 13 టెస్టులు. దాన్ని ప్రజలకు తెలియజేస్తే, కార్యకర్త పాటుపడితే, ఈ సారథ్యం వహిస్తే, కార్యకర్త వికసిత భారత్లో కార్యక్రమాలు ప్రజల దగ్గర తీసుకువెడితే, ఈ సారథ్యం యాత్రకి అనేక రకాల ఆలోచనలతో ఈ యాత్ర చేయడం జరుగుతుంది. రేపు వారు ఇక్కడికి ఈరోజు రాత్రికి వస్తారు. వారు ఈరోజు రాత్రికి వచ్చి రేపు ఉదయం వారు ఆర్ఎస్ఎస్ శాఖ పెడతారు. శాఖ ఎవరు రావడానికి లేదు. మేము కూడా అందులో నిక్కరేసుకుని ఎవరైనా తప్ప అందులో ఫోటోలు గట్ట పెట్టడానికి లేదు. దేశంలో 1,00,000 శాఖలు జరిగితే రోజు ఫోటోలు పెడితే బాగా ఏమి ఖాళీ ఉండవు. అందువల్ల వాళ్ళు ఎక్కడ అవి ఫోటోలు పెట్టడం కానీ, శాఖకి వెళ్ళి శిక్షణ పొందడం. 100 సంవత్సరాల నుంచి శాఖకి వెళ్తున్నారు. అదే ఈ దేశంలో ఈ పార్టీలు కానీ ఇవన్నీ రావడానికి కారణం. దానికి ప్రచారం ఇచ్చి ఇది కూడా అయిపోయి ఉండేది. ఇప్పటికి ప్రచారం లేని సంస్థ ఆయన అక్కడికి పెడతారంతే. వెళ్ళి పెద్దలందరినీ గౌరవంగా కలుస్తారు వివిధ క్షేత్రాల శాఖ. దానికి ఎవరు రిపోర్టర్లు కానీ ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మా వాళ్ళని ఎవరిని ఫోటోలు కూడా పెట్టొద్దని చెప్పారు. తెలియక కొంతమంది కొత్త కార్యకర్తలు ఈ ఫోటోలు అవి పెడతా ఉంటారు. అది కూడా లేదనే విషయాన్ని చెప్పడం జరిగింది. అలానే చాయ్ పే చర్చ మన హ్యాపీ స్ట్రీట్లో జరుగుతుంది 7:30కి. అక్కడికి మీరు తప్పకుండా రావాలి. మార్నింగ్ అక్కడ కొంతమంది ప్రముఖులతో చిట్ చాట్ ఉంటుంది చాయ్ పే చర్చ.
ఆ చిట్ చాట్ అయిన తర్వాత వారు స్నానం చేసి 10 గంటలకి యాత్రలో పాల్గొంటారు. యాత్ర గౌతు లచ్చన్న విగ్రహం దగ్గర నుంచి ఆర్ట్స్ కాలేజీలో వెహికల్స్ పెట్టి వారితో పాటు దేవి చౌక్ మీదుగా సుబ్రహ్మణ్య మైదానానికి ఆనంద కళాకారులు చేస్తారు. సుబ్రహ్మణ్య మైదానంలో బయటలోనే బహుశా బహిరంగంగా పెట్టే సభ ఇక్కడే. వర్షం లేకపోతే బయట 4,000, 5,000 కుర్చీలు, 6,000 కుర్చీలు వేస్తున్నారు. వర్షం వచ్చినా లోపల అక్కడ స్క్రీన్స్ పెట్టి లోపల కూడా ఆనంద కళా కేంద్రంలో మీటింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో ఇక్కడే ఆఫీసులో చిట్ చాట్, అది 3 గంటలకి చిట్ చాట్ ఉంది. 3:30కి మళ్ళీ మీకు ప్రోగ్రామ్ డీటెయిల్గా పెడతారు. చిట్ చాట్ అయిన తర్వాత ఆయన ఛాంబర్లో ఎలైట్ పీపుల్ మీటింగ్ ఛాంబర్ పిలిచి ఇప్పుడు మనకి స్లాబ్ కూడా మీకు సవరించారు. 6/5/24 ఏదో చేశారు. ఆ స్లాబ్ మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. అలానే ఎలైట్ పీపుల్ కూడా అక్కడికి వచ్చి మాట్లాడేటువంటి అది ఛాంబర్లో వాళ్లే పిలిచారు. గౌతమి లైబ్రరీకి వెళ్తారు వారు. అది 5 గౌతమి లైబ్రరీకి వెళ్లే కార్యక్రమం ఉంది. అలాగ ఒక కార్యకర్త ఇంట్లో కూడా ఛాయ్, రాత్రి ఒక కార్యకర్త ఇంట్లో భోజనం. ఇక్కడి నుంచి వేరే జిల్లాకి వెళ్తారు. ముందు రోజు వచ్చేస్తారు, ఈ రోజు రాత్రి, రేపు రాత్రి భీమవరం వెళ్ళి పడుకుంటారు. ఆ విధంగా కార్యక్రమాన్ని షెడ్యూల్ ఖరారు చేశారు. ఏమండి, ఆఫీసులో ఉండరు, వారు మంజీరాలో ఉంటారు. ఆ రోజు ఈవేళ రాత్రికి వస్తారు, రేపు రాత్రి బయలుదేరతారు. పురంధరేశ్వరి మేడం గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా 2020లో రాజమండ్రి వచ్చారు. తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా రాజమండ్రి వచ్చారు. ఎంపీ అభ్యర్థి ఖరారు అయినప్పుడు రాజమండ్రి వచ్చారు. కానీ ఈ స్థాయిలో ఇప్పుడు మీరు స్వాగత సన్నాహాలు ఇప్పుడు చేయలేదు. మీరు ఇప్పుడు గ్రామ స్థాయికి కూడా వెళ్ళి మీరు మీటింగ్లు పెట్టి ఈ మాటని సక్సెస్ చేయడానికి అంటే ఏదైనా మీకు ప్రధానంగా ఏదైనా పార్టీ పరంగా ఆదేశాలు, లేకపోతే వ్యక్తిగతంగా ఏదైనా పరిచయం? పార్టీ పరమైన ఆదేశాలు. అంటే ఇప్పుడు లేని భిన్నంగా ఇప్పుడు భిన్నంగా చేస్తున్నామనే దాని గురించి ఎంతసేపు మీ ముందు మాట్లాడారు. ఇది రాష్ట్రంలోనే ఆవిడకి ఎప్పుడు స్వాగతం పలకలేదు కదా, దానికి ఇప్పుడు ఇంత విభిన్నంగా పెడుతున్నారు. ఆవిడికి పలికాం, ఆవిడికి పలికే స్థాయిలో వారికి పలికాం, ఇప్పుడు పలుకుతున్నాం. పలకుండా ఏ అధ్యక్షుల్ని నేనున్నటప్పుడు పలికారు, ఆవిడున్నప్పుడు పలికారు, ఇప్పుడు ఏనికా పలుకుతున్నారు, ఇంకో ఆయనకు కూడా పలుకుతాం. ఇది గ్రామ స్థాయిలోకి వెళ్ళి ఇప్పుడు మీటింగ్లు పెట్టి మాస్ గ్యాదరింగ్ అది మీటింగ్లు పెడుతున్నారు. పార్టీ గ్రామ స్థాయి దాకా వెళ్లి కార్యకర్తల్ని ఇక్కడ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎంపీ గారు రేపు వస్తారు. వారికి మీకు అందరికి కూడా తెలుసు, వారి ఇంట్లో చిన్న ఇబ్బంది అయింది. అది రేపు కార్యక్రమం. 31 ఈవేళ కార్యక్రమం, రేపు ఇక్కడికి వస్తున్నారు. సార్, ఇప్పుడు దేవుడు కరుణించిన పూజారి కరుణించినట్లు మోడీ గారు జీఎస్టీ తగ్గించి వస్తువులు తక్కువకి ఇద్దామని చెప్పి ఒక ఆలోచన చేశారు. మన ఆగస్టు 15 ప్రకటించారు. అయితే రీసెంట్ గా అన్ని రాష్ట్రాలు కూడా బాగా ఆదాయం తగ్గిపోతుంది, మీరు రేట్లు అలాగే ఉంచండి అనే వాదన తీసుకొచ్చింది. దీన్ని ఎలా చూడాలి? ఈ ట్యాక్స్ పెంచే కొలిది మనకు ఆదాయం వచ్చే కొలిది ఈ ట్యాక్స్ తగ్గిస్తూ ఉంటాం. అంటే ఆదాయం అంటే ఏంటి? ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసే కొలిది, అంటే ఎక్కువ మందిని ట్యాక్స్ లో ఇంక్లూడ్ చేయడం మూలంగా మనకు ఆదాయం పెరుగుతున్న సందర్భంలో ట్యాక్స్ ను మనం తగ్గించాలనేది అన్ని రాష్ట్రాల యొక్క ఆలోచన. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం అన్ని రాష్ట్రాల ఆమోదంతో ఏ నిర్ణయమైనా జీఎస్టీ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. చాలా రాష్ట్రాలు వ్యతిరేకించేశారు ఈ నిర్ణయాన్ని. అంటే రేట్లు అలాగే ఉంచండి, మాకు ఆదాయం లేకపోతే రాష్ట్రానికి జీఎస్టీ. దీని ఎలా చూడాలి? ఆయన తగ్గిస్తారంటారు, వీళ్ళేమవుతుందంటే కేంద్రాంది ఒక ఆలోచన, రాష్ట్రం వారి అభిప్రాయం చెప్తారు. వారి అభిప్రాయం చెప్పినప్పుడు ప్రజల్ని కేంద్రం గుర్తిస్తుంది,
రాష్ట్ర అభిప్రాయాన్ని కూడా కేంద్రం గుర్తిస్తుంది. సరే, వికసిత్ భారత్ అన్నారు, మోదీ ఏమో సుంకాల బదులు 50% చేశాడు. దానివల్ల మన దేశం అదనంగా పారిశ్రామికంగా దెబ్బతింటుంది. జౌళి పరిశ్రమ కావచ్చు, రాష్ట్రారంగం కావచ్చు. ట్రంప్ ట్రంప్ ఇవి అదే నువ్వు మోడీ అంటున్నావు. ట్రంప్ చేసింది. తమరు పొరపాటు ట్రంప్ సుంకాలు వేయచ్చు, భారతదేశం మీద కక్షపూరిత వాతావరణంతో వాళ్ళు ఎంత రగిలిపోతున్నారంటే మనం అందరం దేశభక్తులం. మీరేమో రష్యా ఏదో చైనా నుంచి వచ్చిన ప్రశ్న లాగా ఉండకూడదు, చైనా వాడు పాకిస్తాన్ వాడు వేసే ప్రశ్న లాగా ఉండకూడదు. అంటే ఎలాగంటే మన దేశం మీద ఎంత కక్ష కట్టాడు ట్రంప్ అంటే మీకే ఎక్కువ తెలుస్తుంది, మేధావులు కదా మీరందరూ. మేమేముంది, మేము మామూలుగా సామాన్యులు. మేము వాళ్ళు ఏమంటారు, నువ్వు ఆయిల్ వన అయ్యా మహానుభావ, మీరు పెద్దవారు చెప్పింది కొద్దిగా వినాలి. వాడు ఏమంటున్నాడు, అనుభవం లేదు పాకి లేదు, మీ ముందు మేము ఎంత అనేది నేను చెప్పేది. మీరు మాట్లాడమంటే మాట్లాడాలి, మీరు అలా తొంగమంటే ఫోటో తీసుకోవాలి మేము. ఆ దృష్ట్యా వాళ్ళు ఏమంటున్నారు, పాకిస్తాన్ మనం రష్యాలో నువ్వు ఆయిల్ కొన్నావంటే నీకు 50 వేసేస్తాను. భాష ఏంటండి? ఇంకా దారుణంగా ఏం మాట్లాడుతున్నాడంటే రష్యా యుద్ధం రష్యా చేయడం లేదంట, భారతదేశం చేస్తుందట. ఆనందంగా ఉందా? అడు భయపడుతున్నాడా? మనం ఆనందపడాలా? అంటే భారతదేశాన్ని చూసి వేళ ట్రంప్ ఏ విధంగా ఉన్నాడో, ట్రంప్కి ఏం సెగ దొరుకుతుంది, భారతీయులు మీలాంటి మేధావులు చూసి ట్రంప్ ఏం భయపడిపోతున్నాడు, ఇది మనం ఆలోచించాలి. మోడీ గారు కాదు ఇక్కడ, భారతదేశం యొక్క శక్తి, భారతదేశం యొక్క కల్పన, భారతదేశం యొక్క ఆలోచన విధానం, ధీరోత్తమైనటువంటి జనం ఉన్నటువంటి సంపద ఇది మనకి. ఈ సంపదను చూసి భయపడుతున్నాడు, ఆలోచన విధానాన్ని చూసి మోడీ, ఆయన ట్రంప్. ఆ దృష్ట్యా మనం ఎలాగా, నువ్వు ఇమీడియట్ గా ఆయిల్ కొండ మానే, నేను వెంటనే తగ్గించేస్తానంటున్నాడు. కాలు వెనక్కి వేయదు భారతదేశం, మోడీ కాదు భారతీయులు. అమెరికా కళ్ళు గప్పి ప్రొక్రాన్ టెస్ట్ చేశాడు వాజ్పేయి గారు. ప్రపంచ దేశంలో ఉన్న భారతీయులందరూ కూడా ఛాతీ విస్తరించారు. ప్రపంచ దేశంలో ఉన్న భారతీయులందరూ కూడా అనేక ఆంక్షలు పెట్టారు అమెరికా వాళ్ళు. వాజ్పేయి గారు అమెరికా వెళ్ళారు. వాళ్ళందరూ అనుకున్నారట, వాజ్పేయి గారు ఇవన్నీ తొలగించండి, మాకు చాలా ఇబ్బంది ఉన్నాయి, అడుగుతానని వెళ్ళాడట. ఇది చాలా స్టైల్గా పెద్ద మంచి ఖద్దరు పంచి అది ధరించి ఉదయం ఒక డ్రెస్, సాయంత్రం ఒక డ్రెస్ వేసి మామూలుగా వచ్చేసాడంతే. వాళ్ళందరూ విసిగిపోయారు. రేపు జరిగేది కూడా ఇదే. అంటే రష్యా పర్యటన, చైనా పర్యటన ఇవన్నీ కూడా ట్రంప్ కి చెక్ పెట్టడం కోసం అంటారా? అంటే మనం పర్యటన చేయకుండా ఉంటామా? వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే మనం కూడా ఏదో చేస్తూ ఉంటాం కదా, చెయ్యాలి కదా. మనం చేసేది మనం చేస్తాం, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఎవరికి ఉండే దారులు ఉంటాయి. భారతదేశానికి ఉండేటువంటి మేధో సంపత్తితో మనకు ఉండే దారి మనకు ఉంటుంది, వాడికి ఉండే దారి వాడికి ఉంటుంది. థ్యాంక్ యూ అండి.